మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు మనకైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీలు అయితే ఉన్నాయి. ఆ వివిధ బ్రాంచీల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఆ పోస్టుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరియు ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ పోస్టులను భర్తీ చేస్తుంది? స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే పోస్టులను అయితే భర్తీ చేస్తుంది. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, దాని యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది? ఏ సంస్థ నుండి వచ్చిందంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చింది. మరి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1911 డిసెంబర్ 21 తారీఖు నాడు ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే సొరాబ్జీ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. మరి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే ఫిరోజ్ షా మెహతా. మరి దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే బ్రిటిష్ పాలన సమయంలో భారతదేశంలో పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి, మరియు సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా అండదండలు అందించాలనే ఉద్దేశంతో ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్వదేశీ బ్యాంక్ అని కూడా అంటారు. ఎందుకంటారంటే భారతీయులతో స్థాపించబడి భారతీయులతో నిర్వహించబడిన మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ ఏదైనా ఉందంటే అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. అందుకనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్వదేశీ బ్యాంక్ అని కూడా అంటారు. మరి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు. మరి ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని కేటగిరీలో ఖాళీగా ఉన్నాయి అంటే 21 కేటగిరీలో ఖాళీగా ఉన్నాయి. అంటే 21 కేటగిరీలలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 275 ఖాళీలు ఉన్నాయి. ఈ 275 ఖాళీలు కూడా 21 కేటగిరీల్లో ఉన్నాయి. మరి ఈ 21 కేటగిరీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి ఫిబ్రవరి 28, 2026 నుండి ప్రారంభమై మార్చి 23, 2026 లోపు అయితే ముగుస్తుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఏప్రిల్ 2026లో ఉండవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉండవచ్చు అంటే ఏప్రిల్ 26లో ఉండవచ్చు. అంటే ఇవి తాత్కాలికంగా మెన్షన్ చేశారు తప్ప ఇవైతే ఖచ్చితమైన డేట్లు అయితే కావు. మరి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ డెవలపర్ ఎందులో అంటే డెవలపర్ జావాలో సాఫ్ట్వేర్ డెవలపర్ అనే పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే పోస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మొత్తం వచ్చేసి 13 ఖాళీలు ఉన్నాయి. అదే మొబైల్ డెవలపర్ ఎందులో ఆండ్రాయిడ్ కానీ లేదా ఐఓఎస్లో ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 3 ఖాళీలు ఉన్నాయి. అదే సాఫ్ట్వేర్ డెవలపర్ ఎందులో డెవలపర్ .NETలో సాఫ్ట్వేర్ డెవలపర్ అనే పోస్ట్ ఖాళీ ఉంది. ఆ పోస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మొత్తం వచ్చేసి 6 ఖాళీలు ఉన్నాయి. అదే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 11 ఖాళీలు ఉన్నాయి. డిజిటల్ ఛానల్ మేనేజర్ లేదా డిజిటల్ అప్లికేషన్ స్పెషలిస్ట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 23 ఖాళీలు ఉన్నాయి. లైనక్స్ లేదా సోలారిస్ లేదా శాన్ లేదా స్టోరేజ్ లేదా ఎస్ఆర్ఈ లేదా ఓపెన్ షిఫ్ట్ ఇందులో ఎన్ని ఖాళీలు అంటే 14 ఖాళీలు ఉన్నాయి. అదే మరో పోస్ట్ అయిన విండోస్ లేదా ఏడీ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 5. క్లౌడ్ మేనేజర్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 5. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఐటీ గవర్నెన్స్, రిస్క్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 38. అదే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ నెట్వర్క్ సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 5. ప్రొడక్షన్ సపోర్ట్ లేదా ఆర్ఓసి లేదా డిజిటల్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 26. ఎంటర్ప్రైజ్ లేదా ఇంటిగ్రేషన్ లేదా పబ్లిక్ క్లౌడ్ ఆర్కిటెక్ట్కి సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 6. దేవ్సెక్ ఆఫ్ ఓపీస్కి సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 4. వెబ్ సర్వర్ లేదా వెబ్ లాజిక్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసి మొత్తం ఖాళీలు వచ్చేసి 3. డేటా ఆర్కిటెక్ట్ వచ్చేసి మొత్తం ఖాళీలు వచ్చేసి 2. డేటా ఇంజనీర్ లేదా డేటా క్వాలిటీ లేదా ఈటీఎల్ లేదా PLSQL లేదా BIకి సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 15. అదే డేటా సైంటిస్ట్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 6. అదే జెన్ ఏఐకి వచ్చేసి మొత్తం ఖాళీలు వచ్చేసి 2. అదే ఐటీ ఆఫీస్ పోస్ట్కి వచ్చేసి మొత్తం ఖాళీలు వచ్చేసి 82. అదే రిస్క్ మేనేజర్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 4. ట్యాక్సేషన్ లేదా CA విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 2.
మొత్తం 21 కేటగిరీలలో అంటే 21 విభాగాల్లో మొత్తం ఖాళీలు వచ్చేసి 275 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో ఐటీ రంగానికి సంబంధించి ఉన్నాయి, రిస్క్ మేనేజర్కి సంబంధించి ఉన్నాయి, టాక్సేషన్కి సంబంధించి ఉన్నాయి. ఈ 3 విభాగాలకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఈ 21 కేటగిరీలో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా అతడు భారతీయ పౌరుడై ఉండాలి, లేదా కొన్ని నియమాలకు లోబడి నేపాల్ పౌరుడైన అప్లికేషన్ చేసుకోవచ్చు, భూటాన్ పౌరుడైన అప్లికేషన్ చేసుకోవచ్చు. ఐటీ రంగానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఐటీ రంగాలలో ఇప్పుడు 21 కేటగిరీలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని పోస్టులు ఐటీ కేటగిరీకి సంబంధించిన పోస్టులు. ఈ ఐటీ కేటగిరీకి సంబంధించిన పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ కానీ బీటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ పోస్టులు ఐటీ రంగానికి సంబంధించిన పోస్టులు ఏవైతే వస్తాయో ఆ పోస్టులన్నిటికి కూడా ఒకటే క్వాలిఫికేషన్. ఏ క్వాలిఫికేషన్ అంటే బీఈ లేదా బీటెక్ అయితే క్వాలిఫై ఉండాలి. మరి ఈ ఐటీ రంగానికి పోస్టులకు సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా అంటే ఎంత కావాలంటే స్కేల్ 1 పోస్టులకు సంబంధించి అయితేనేమో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. స్కేల్ 2 పోస్టులకు సంబంధించి అయితేనేమో 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. అదే స్కేల్ 3 పోస్టులకు సంబంధించి అయితేనేమో 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. అదే స్కేల్ 4 పోస్టులకు సంబంధించి అయితేనేమో 10 ఇయర్స్ కంటే ఎబోవ్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఓవరాల్గా ఐటీ పోస్టులు అయితే ఉన్నాయో వాటికి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ కానీ బీటెక్ కానీ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఖచ్చితంగా క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ బీఈ బీటెక్లో కూడా ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్ ఒక బ్రాంచ్గా కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ బ్రాంచ్గా కానీ, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్గా కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ బ్రాంచ్గా కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ బ్రాంచ్గా కానీ, ఎంసీఏ కానీ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఏ పోస్టులకు ఐటీ రంగానికి సంబంధించి ఏ పోస్టులు అయితే వస్తాయో వాటికి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఐటీ రంగం పోస్టులోనే స్కేల్ 1 అని, స్కేల్ 2 అని, స్కేల్ 3 అని, స్కేల్ 4 అని పోస్టులను అయితే విభజించడం జరిగింది. ఈ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 4 పోస్టులకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే స్కేల్ 1 పోస్టులకు అయితేనేమో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే స్కేల్ 2 పోస్టులకు అయితేనేమో 3 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే స్కేల్ 3 పోస్టులకు అయితేనేమో 5 నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే స్కేల్ 4 పోస్టులకు అయితేనేమో 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రిస్క్ మేనేజర్కి సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి? రిస్క్ మేనేజర్కి సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఎంబీఏ కానీ ఎంఎంఎస్ కానీ ఎందులో ఫైనాన్స్లో కానీ బ్యాంకింగ్లో కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ రిస్క్ మేనేజర్ అనే పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే టాక్సేషన్ లేదా సీఏ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే సీఏ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ టాక్సేషన్ లేదా సీఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ 21 పోస్టులలో అంటే ఈ 21 కేటగిరీలో ఉన్న పోస్టులను 3 రకాలుగా వర్గీకరించడం అయితే జరిగింది. ఎలా అంటే ఐటీ రంగానికి సంబంధించి ఒకటి, రిస్క్ మేనేజర్కి సంబంధించి ఒకటి, ఇంకోటి వచ్చేసి టాక్సేషన్ లేదా సీఏకి సంబంధించి ఒకటి. ఈ ఐటీ రంగానికి కానీ లేకపోతే టాక్సేషన్ కానీ రిస్క్ మేనేజర్కి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో భేదాలు అయితే ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. అనుభవ విషయంలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగానైతే ఉన్నది. అదే ఐటీ రంగానికి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఈ లేదా బీటెక్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. అదే రిస్క్ మేనేజర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంబీఏ లేదా ఎంఎంఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. ఎందులో ఫైనాన్స్లో కానీ బ్యాంకింగ్లో కానీ. అదే టాక్సేషన్ లేదా సీఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సీఏ అయితే క్వాలిఫై ఉండాలి. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి ఈ 21 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో స్కేల్ 1 అని, స్కేల్ 2 అని, స్కేల్ 3 అని, స్కేల్ 4 అని 4 రకాలుగా ఉన్నాయి. అదే స్కేల్ 1 పోస్ట్కి సంబంధించి అయితేనేమో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే స్కేల్ 2 పోస్ట్కి సంబంధించి అయితేనేమో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదే స్కేల్ 3 సంబంధించి అయితేనేమో 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదే స్కేల్ 4 పోస్ట్కి సంబంధించి అయితేనేమో 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ ఎంత ఉండాలంటే జనవరి 31, 2026 నాటికి స్కేల్ 1 పోస్టులకు అయితేనేమో గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. స్కేల్ 2 పోస్టులకు అయితేనేమో గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. స్కేల్ 3 పోస్టులకు అయితేనేమో గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. స్కేల్ 4 పోస్టులకు అయితేనేమో గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు అయితే ఉంటారో వాళ్ళకు వచ్చే ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు. అదే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మరి ఈ పోస్టులకు సంబంధించి జీతం ఎంత ఉంది? జీతం విషయానికి వచ్చేసరికి స్కేల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 అంటే స్కేల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చేసి జీతం 48,480 రూపాయలు.
అదే మేనేజర్ పోస్టులు స్కేల్ 2 వాళ్ళకి బేసిక్ వచ్చేసి 64,820 రూపాయలు. అదే సీనియర్ మేనేజర్ స్కేల్ 3 వాళ్ళకి బేసిక్ వచ్చేసి 85,920 రూపాయలు. అదే స్కేల్ 4 చీఫ్ మేనేజర్ బేసిక్ వచ్చేసి 1,02,300 రూపాయల జీతం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి సెలక్షన్ అనేది 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఇంటర్వ్యూకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనపరుస్తారో వారిని తుది జాబితాకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం కదా, మొత్తం వచ్చేసి మార్క్స్ వచ్చేసి 100 మార్కులు. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 75 క్వశ్చన్స్. 75 క్వశ్చన్స్ 100 మార్కులు. మొత్తం సమయం వచ్చేసి 90 మినిట్స్ అంటే గంటన్నర. మరి వీటికి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే లేదు, నో నెగిటివ్ మార్కింగ్. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంది? సిలబస్ విషయానికి వచ్చేసరికి స్ట్రీమ్ లేదా కేటగిరీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని 50 క్వశ్చన్స్, మొత్తం మార్కులు వచ్చేసి 75. రీజనింగ్ వచ్చేసి 15 క్వశ్చన్స్ 15 మార్కులు. బ్యాంకింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి 10 క్వశ్చన్స్ 10 మార్కులు. మొత్తం వచ్చేసి 75 క్వశ్చన్స్ 100 మార్కులు. సమయం వచ్చేసి గంటన్నర అంటే 90 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అయితేనేమో విజయవాడ లేదా గుంటూరు అండ్ విశాఖపట్నం అయితే ఇచ్చాడు. అదే మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాదు మరియు వరంగల్ అయితే ఇచ్చాడు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఫీజు ఎంత ఉంది? ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, ఉమెన్స్ వాళ్ళకైతేనేమో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 175 రూపాయలు. అదే జనరల్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో అంటే జనరల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు, ఓబీసీ క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 850 రూపాయలు అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి ప్రొహిబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 2 సంవత్సరాల ప్రొహిబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ 2 సంవత్సరాల ప్రొహిబిషన్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి బాండ్ అయితే ఉంటుంది. అంటే ఎవరైతే ఈ జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళు 3 సంవత్సరాల వరకు మేము ఇదే బ్యాంకులో పనిచేస్తామని చెప్పేసి 3 లక్షల రూపాయలతో అయితే బాండ్ రాసి ఇవ్వాలి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.